పోరి వదిలేసిందని డిప్రెషన్లో ఉండదు భయ. సీదా గోవాకి వచ్చేయాలంటున్నా. ఆడికి పోతే అప్పు చేసాను, ఎంజాయ్ చేసి రావాలా. సవకా అమ్మో బ్లాక్బెర్రీస్ తీగుంది. సవక తీసుకొని వెళ్ళిపోవాలి ఏంటి. వామో చూసరా ఇక్కడ చూసుకుంటే బ్లాక్బెర్రీస్ మనకి బయట రేట్ వచ్చేసి గుద్దు వాళ్ళకుంది. సవక ఎన్నో ఎన్ని బ్లాక్బెర్రీస్ ఓయేమో. మా బాయ్స్ వీళ్ళిద్దరు మా బాయ్స్, వాళ్ళిద్దరు కూడా మా బాయ్సే. ఇగో ఈ పిల్ల ఒకటే గర్ల్. మ్యావ్ 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 మ్యావ్. ఇగో బా రూట్ ఎట్లని చూస్తురుగా బా. మళ్ళీ ఇట్లాంటి రూట్లలో ఇంకా పోయి వీడియోలు తీయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా బా. చేసుకోరు బా. హే గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మస్తు స్పెషల్ వ్లాగ్ మనది. సో ప్లాన్ ఏంటంటే మాది కొన్ని రోజుల్లోనే మా దోస్తులు కలిసి మేము డిసైడ్ చేసినాం గోవా పోదామని. సో మేము ఇప్పుడు గోవా పోతున్నాం, అందుకని మేము వచ్చేసినాం ఇప్పుడు కాచిగూడ స్టేషన్. మస్తు క్విక్ ప్లాన్ అయిపోయింది. ఆడికి పోతే అప్పు చేసాను, ఎంజాయ్ చేసి రావాలా. సో గైస్ అది ఆల్రెడీ సెట్. మేము ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసినాం. కాచిగూడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మాది స్లీపర్. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం, ట్రైన్ వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఇట్లా తిరగడానికి వచ్చేసినాం భయ. అయితే ఇప్పుడు మేము ఇప్పుడు 3 బీచ్లు కవర్ చేసినాం భయ, కానీ చూపెట్టలేకపోయినాం భయ. ఎందుకంటే అది ఇచ్చిపోయిండే భయ. మేము ఇప్పుడు గిట్ట చేతులు వస్తున్నాయి భయ. మీకు ఎందుకు అవసరం ఆ వీడియో? మీరు వచ్చి చూసుకోవాలి కదా భయ. గోవా కావాలంటే వచ్చి చూసుకోవాలి భయ. అయినా నీ బ్లాగ్ చూసి కొంచెం తెలుసుకోరు భయ, ఎటు పోవచ్చు. ఇగో ఇది మా బొమ్మడిది భయ, పక్కన ఉన్నాడు మా బొమ్మడిదల దోస్త్ భయ. శాండీ బాయ్ అంటారు, అయ్యప్ప బాయ్. ఇది మా బొమ్మడిది భయ. అందరికి ఇక్కడ తెలుసు భయ. నువ్వు తెలుసానా భయ? మామిడికాయలు చెప్తా భయ. భయ మొత్తం మామిడికాయలు ఉన్నాయి అంటున్నా భయ. భయ ఇంకేదంటే అది బ్యాక్ అవుతుంది భయ. ఏం ఇస్తలేడు భయ, చేస్తలేడు భయ. గోవా వస్తే చింపేయాలా, చీరి చాటేయాలా అంతా. మనమంతా మనసులో మానస తెలుసుగా భయ. ఇది మనం బాగా బీచ్ అంటారు భయ. ఈడ నీళ్ళలో చేపలు తక్కువ, బీర్ బాటిల్ ఎక్కువనే భయ. తెలుసుగా భయ. చేపలు చేస్తున్నట్టే ఎడిటింగ్ చేయాల్సి వస్తా భయ. భయ ఆ బ్యాగ్లో శవం ఉందా భయ? ఆ బ్యాగ్లో శవం ఉందా భయ? భయ నీ ఫోన్ లేకపోతే భయ సీదా ఎట్లా పడితే అట్లా దుంకేస్తుండే భయ. తెలుసుగా భయ. గౌరవ్ పట్వారి అంటారు, ప్యార్తే గోవాకి వచ్చేసిండు భయ. చేప భయ, భయ చేప భయ. దుంకుతున్నావు భయ? బ్యాగ్ తీస్తున్నావు భయ? భయ ఇగో భయ బీచ్ తెలుసుగా భయ. భయ భయ బీచ్లో దడదాడు భయ. బీచ్లా పెద్ద దడదాడు గడవాడు భయ. తెలుసుగా భయ. సెట్ రొమాన్స్ ఒంగరికే భయ. మొత్తం బీచే భయ. ఈ ప్లేస్ చూసిరుగా భయ, ధ్రువ సినిమాలో పరేషానురా పరేషానురా పాట ఉంటుంది కదా భయ. అది ఈయన తీసిరు భయ. మా కోతులు చూడు భయ, ఎడికెక్కేస్తురో భయ. వీళ్ళు ఏందో భయ, నన్ను ఏం చేస్తారో భయ.
వాటర్ దాకాలి భయ, కానీ నీళ్ళు పోన్నాయి భయ. తెలిసిగా భయ, మనం ఎంతేమైనా పోయేవాళ్ళ కాగా. అయితే నేను ఇక గోవాకి వచ్చినా కదా భయ, నేను నా ఎక్స్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నా భయ. మళ్ళా ఎక్స్ అంటే ఆమె ఎక్స్ కాదు భయ, మనకి ఇవన్నీ సీషల్స్ భయ. పడ్డాయా భయ నీళ్ళు మీద? ఇంకో భయ క్రాప్స్ వస్తున్నాయి భయ. భయ ఇటు రా భయ. సో భయ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గోవాకి వచ్చి నల్లగైతున్నా అని అంటారు అంతా, సన్ స్క్రీన్ పెట్టుకుంటే ఏం కాదనుకుంటారు. కానీ అయ్యేది ఏంటంటే, మనం స్టార్ట్ అయ్యేటప్పుడు సన్ స్క్రీన్ పెడతాం, పెట్టినాక మళ్ళా నీళ్ళలో దిగుతాం, నీళ్ళలో దిగి ఆడతాం. ఇక నీళ్ళలో 2-3 గంటలు ఆడతాం, నల్లగా అయిపోతాం. ఇక అది ఆపలేం మనం. గోవాకి వచ్చినామంటే జర నల్లగా అవుతున్నామని ఫిక్స్ అయిపోవాలి. సన్ స్క్రీన్ ఏం పీకలేము. కానీ ఇక మన సేఫ్ సైడ్ కోసం తిరిగేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలా. ఇప్పుడు నేను పెట్టుకొని వచ్చిన సన్ స్క్రీన్ వల్ల ఒళ్ళు కాలుతలే, లేకపోతే ఇట్లా చిమ్మ అంటుతుంటుంది. తెలుసు కదా ఈ లొకేషన్ చూసుకోండి భయ ఒక్కసారి. చూడూరు భయ, రస్ట్ పట్టినారా, ఐరన్ లెక్కనే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే భయ, మీరు పట్వారీని ఫాలో చేస్తారు, అది ఉట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు, యాడ్ చేసుకోరు అని చెప్పరు. ఇట్లాంటి టిప్స్ గిట్ట చెప్తాడు, ఇట్లాంటి హిడెన్ ప్లేసెస్ గిట్ట చూపిస్తాడు. తెలుసుగా భయ పట్వారీ అంటే. వస్తుంది. ఇగో భయ అరే మిర్చి ఇండిపెండెన్స్ కల్ ఇట్లా లోపల కాలు పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంటే, ఇక దాన్ని ఒత్తుకుంటా ఇటు నడవాలి. ఇగో తిరుపతి మొత్తం కొండెక్కినాక 7 కొండల లైన్ కట్టినాక దేవుడు కనబడతాడు కదా, అట్లనే ఉంది. ఇగో బీచ్ చూస్తే క్రేజీ, ఇంతసేపు చేసిన కష్టం అంతా మర్చిపోతున్నాం, అట్లా ఉంది బీచ్ మంచిగా. ఇవన్నీ మన పప్స్, నైట్ అయితే సెట్ అయిపోతాయి. నల్ల బాలు నాలుకతో నాకు చంపుతావా? ఏడి మనోడేడి? From another brother walking on the beach. God's much be crazy. We talk to need. चलिया गाना मेरा. हीरोइन वालों Ayammo Mangamma A Bihar Ras Bihari Bihar का शेर ఇప్పుడు వచ్చేసిన మేము తినడానికి ఈరోజు చెక్అవుట్ డేట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్
పాపం మేము ఏంటంటే మా దగ్గర పైసలు ఉన్నా మేము తినేస్తున్నాం ఫ్రెండ్స్. మా దగ్గర పైసలు లేవు, అందుకే తినారా ఇది నేనే బాలీవుడ్ అనుకున్నా. సో గైస్ మీకు అంతా చూపెట్టేసేసిన తిరిగినాం, అన్నీ చేసాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ టు హోమ్ అయిపోతున్నాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం, ప్యాక్ చేసుకున్నాం, రూమ్ చెక్అవుట్ చేసేసినాం. రూమ్ వీడియో ఉంటే వేస్తా, ఎందుకంటే రూమ్ జర చిందరవందరం ఉండే కాబట్టి రూమ్ వేయాలి. అయితే ఇప్పుడు మేమైతే రైల్వే స్టేషన్ వాస్కోడిగా మా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. పొద్దుగాల 6 o'clock మా ట్రైన్. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఒక పోర్ట్ ఉంది, ఆడ ఫిష్ వాడతారు, చేపలు వాడతారు, అంతా మత్స్యకారులు అంతా ఆడనే ఉంటారు. సో అదొకటి కవర్ చేయడానికి ఇక సాయంత్రం వరకు ఆడనే ఉంటారు. సో గైస్ ఇప్పుడు మన గోవా పోయొచ్చుడు అయితే అయిపోయింది. గోవా సిరీస్ ఇప్పుడు క్లోజ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.